హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. టుడే టాపిక్ వచ్చేసి సైన్స్ అనమాట. కంటెంట్ వైజ్గా కన్క్లూజన్ పార్ట్, ఇంపార్టెంట్ బిట్స్, మొక్కల గురించి తెలుసుకుందామనే లెసన్ నుంచి 6th క్లాస్ లెసన్ ఇది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. భూమికి పైభాగంలో పెరిగే వేర్లను ఎలాంటి వేర్లు అంటారు? వాయుగత వేర్లు. మర్రి, చెరకు, మొక్కజొన్న వంటి మొక్కలలో వేర్లు ఎలా పెరుగుతాయి? వాయుగతంగా పెరుగుతాయి. అంతే కదా. మీరు ఈసారి ఎప్పుడైనా గమనించండి, చెరకు మొక్కని కానీ మర్రి చెట్టుని కానీ వాటన్నిటినీ కూడా, మొక్కజొన్న వీటన్నిటికి కూడా వేర్లు మనకి పైకి కనిపిస్తూనే ఉంటాయి. చెరుకు దానికి వేర్లు కణుపుల దగ్గర ఉంటాయన్నమాట. మొక్కజొన్న కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇవి వాయుగతంగా పెరిగే వేర్లు అని చెప్పి అంటారు. మడ చెట్లలో వాయుగత వేర్లు ఎందుకు ఉపయోగపడతాయి? శ్వాసక్రియకు. మడ చెట్లు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ మడ అడవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ మడ చెట్లు కూడా వాయుగత వేర్లు కలిగి ఉండటం వల్ల అవి వాటి యొక్క శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ఏ వ్యవస్థ అంటారు? ప్రకాండ వ్యవస్థ. ప్రకాండ వ్యవస్థలోని ఏ భాగాన్ని కాండం అంటారు? ప్రధాన అక్షాన్ని కాండం అంటారు. ప్రకాండ వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయి? కాండం, కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి. కాండం భూమి నుండి పైకి ఎటువైపు పెరుగుతుంది? కాంతి వైపు పెరుగుతుంది. అంతే కదా. సూర్యరశ్మి ఎట్లా అయితే దాని యొక్క సూర్యరశ్మి ఉంటుందో ఆ కాంతి వెలుగు వైపు ఆ యొక్క మొక్క అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడే అది ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది. కణుపులు ఏ భాగాలు కలిగి ఉంటాయి? కణుపు నడిమి భాగాన్ని కలిగి ఉంటాయి. కాండంపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను ఏమంటారు? కణుపులు అంటారు. కాండం అగ్రభాగం నుండి పెరిగే మొక్కలను ఏమంటారు? అగ్ర కోరకాలని అంటారు. కాండ పార్శ్వ భాగాల నుండి పెరిగే మొక్కలను ఏమంటారు? పార్శ్వ కోరకాలు అని చెప్పి అంటారు. మొక్కలలో మనకు ముఖ్య భాగం ఏమిటి? పత్రము. మన చుట్టూ కనపడే మొక్కలకు ఏమి ఉంటాయి? వివిధ రకాలైన పత్రాలు ఉంటాయి. పత్రదళాన్ని కాండంలో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్రము, పత్రపీఠము, పత్రవృంతము, పత్రదళము మరియు ఈనెలను కూడా కలిగి ఉంటుంది. ఇన్ని భాగాలు అనేవి ఉంటాయని చెప్తున్నారు పత్రదళం కాండంతో అనమాట. పత్రదళం ఏ నిర్మాణం కలిగి ఉంటుంది? నడిమి ఈనె, పార్శ్వ ఈనె, ఉప ఈనెలతో కలిగి ఉంటుంది పత్రదళం అనేది. మీరు ఎప్పుడైనా సరే ఒక ఆకుని దేనైనా తీసుకుని పరిశీలించండి, దానిలో మీకు ఈనెలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. నడిమి ఈనె అనేది, పార్శ్వ ఈనె అనేది, ఉప ఈనెలు వాటికి అంటే పక్కలు కూడా ఈనెల్ని కలిగి ఉంటాయి. రావి చెట్టు ఆకుని పరిశీలించి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ భాగాలతో పత్రం ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంది? వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ పైన ఉన్న భాగాలన్నిటితో పత్రం అనేది ఒక వల వంటి నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. పత్రంపై ఉన్న గీతలను ఏమంటారు? ఈనెలు అంటారు. పత్రదళంపై మధ్య భాగంలో ఉన్న పొడవైన ఈనెను ఏమంటారు? నడిమి ఈనె. నడిమి ఈనె నుండి ప్రక్కలకు వ్యాపించే ఈనెలను ఏమంటారు? పార్శ్వ ఈనెలు. పార్శ్వ ఈనెల నుండి చీలి సన్నని ఈనెలను ఏమంటారు? శాఖీయ ఈనెలు. పత్రంలో ఈనెల అమరికను ఏమంటారు? ఈనెల వ్యాపనము. ఈనెలు పత్రంలో ఎలా పనిచేస్తాయి? అంతర అస్థిపంజరం వల్లే పనిచేస్తాయి. అంటే ఆ యొక్క ఆకుకి లోపల అస్థిపంజరం అనేది మానవులకు ఎలా ఉంటుందో అలా ఆకులకు కూడా అలాంటి అస్థిపంజరం వల్లే ఈ యొక్క ఈనెలు అనేవి పనిచేస్తాయి. పత్రానికి ఏమి ఇస్తాయి? ఆకారాన్ని, ఆధారాన్ని అనేది ఈ ఈనెలు ఇస్తాయి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు ఎలాంటి ఈనెల వ్యాపనం ఉంటుంది? జలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు ఎలాంటి ఈనెల వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థకేమో జలాకారంగా ఉంటుంది, పీచు వేరు వ్యవస్థకేమో ఈనెలు అనేవి సమాంతరంగా ఉంటాయి అనమాట. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చాడు. ఆకులు అవన్నీ కూడా వాటిని చూడండి, తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి టెట్కి వీటిని అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.